బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, సప్తమ స్కంధము. ఘట్టములు 6. ప్రహ్లాద చరిత్రము. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున పరగువాడు, పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు, కనుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనుల కావ చింతించువాడు, సములయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల తలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధివా. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. సప్తమ స్కంధము. ప్రహ్లాద చరిత్రము. ఓ ధర్మరాజా, ఆ నలుగురిలో చక్కటి వివేకము కలిగినవాడు, సకల ప్రాణులను తనతో సమానులుగా చూచువాడు, సజ్జనులు కనబడితే సేవకుడిలా దగ్గరకెళ్లి మొక్కువాడు, ఈ పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకొను వాడు, ఈ దిక్కులేని వారిని చూస్తే వారిని సొంత బిడ్డలలా కాపాడు వాడు, ఈ మిత్రులతో అన్నదమ్ములులా మెలుగువాడు, ఈ దేవుళ్ళు అంటూ గురువులను భావించేవాడు, ఆటలలో కూడా అబద్ధాలు ఆడని వాడు, చక్కటి మర్యాద గలవాడు ప్రహ్లాదుడు అను కొడుకు. మరియును ఇంతే కాకుండా ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు కాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు, భవ్యవయోబల ప్రాభవోపేతుడై కామరోషాదుల గ్రంథుకొనడు, కామినీ ప్రముఖ భోగములెన్ని గల్గిన వ్యసన సంసక్తిన వంకబోడు, విశ్వమందు కన్న వినర్థములందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు, ధరణినాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచూ. ఇంకా ఆ ప్రహ్లాదుడు ఎల్లప్పుడూ విష్ణువును తన చిత్తమునందు చేర్చుకుని ఇతర ఆలోచనలు అన్నీ వదిలేస్తాడు. సౌందర్యము, కులము, చదువు, ధనము సమృద్ధిగా ఉన్నా కూడా గర్వపడడు. గొప్ప వస్తువులు ఎన్నో అందుబాటులో ఉన్న ఇంద్రియలోలుడు కాడు. దివ్యమైన యౌవనము, బలము, అధికారములు అన్నీ ఉన్న కామము, క్రోధాది అరిషడ్వర్గానికి లొంగడు.
స్త్రీలు మొదలగు చాపల్య భోగములెన్ని ఉన్నా ఆ వ్యసనాలలో తగులుకోడు. లోకంలో కనబడేవి వినబడేవి అయిన వస్తువులను వేటిని కావాలని వాంఛించడు. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజతనయునందు నిలిచి పాసిచనము విష్ణుబాయని విధమున నెమ్మి తగిలియుండు నిర్మలాత్మ. నిర్మలమైన మనసు గల ధర్మరాజా, ఆ రాక్షస రాకుమారుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని ఎప్పటికీ వదిలిపెట్టడు. అలాగే సుగుణాలు అన్నీ ఎప్పటికీ విడిచిపెట్టకుండా అతనిలో ప్రోగుపడి ఉంటాయి. పగవారైన సురేంద్రులున్ సభలలో ప్రహ్లాద సంకాసులన్ సుగుణోపేతులనెందు మెరుగమంచున్ వృత్తబంధముల పొగడంజొత్తురు సత్కవీంద్రుల క్రియన్. భూనాథ మీ బోటి సద్భగవద్భక్తులు దైత్యరాయతనయున్ పాటించి కీర్తింపరే. ఓ నరేంద్ర, రాక్షసకులంలో పుట్టిన అతని ఆజన్మ శత్రువులైన ఇంద్రుడు మొదలైన దేవతాశ్రేష్ఠులు సైతం ప్రహ్లాదుని వంటి మహాత్ములు సుగుణశీలురు ఎక్కడా ఉండరు అంటూ గొప్ప పండితులు సభలలో చదివినట్లు రకరకాల వృత్తాలలో పద్యాలల్లి మరీ పొగుడుతుంటారు. ఇక మీలాంటి భాగవతోత్తములు అతనిని పొగడకుండా ఉంటారా? గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు. గురుకాలమునన్ గణుతింపన శక్యంబులు. ఫణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్. ఆ సుగుణాలుగని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్ప నలవి కాదు. అతని అనంత సుగుణాలను ఎన్నాళ్లు వర్ణించిన ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలగువారు కూడా వర్ణించలేరు. ఇట్లు సద్గుణగరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై. ఇలా గొప్ప సద్గుణాలు కల ప్రహ్లాదుడు ఎప్పుడు సహజ సిద్ధంగా భక్తితో భగవంతుడు ఆత్మలో వసించేవాడు అయిన విష్ణుని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అతని హరిభక్తి నానాటికి అతిశయిస్తూ ఉండేది. శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లైన చెలికాండనెవ్వర చేరమరచు. అసురారితనమ్రోలనాడిన ఎట్లైన అసుర బాలురతోడ ఆడమరచు. భక్తవత్సలుడు సంభాషించినట్లైన పరభాషలకు మారు పలుకమరచు. సురవంద్యుతనలోన చూచిన ఎట్లైన చొక్కి సమస్తంబు చూడమరచు. హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన అతడు నిత్య పరిపూర్ణుడగుచు అన్నియును మరచి జడతలేకయునుండును జడుని భంగి. మహారాజా, ఆ ప్రహ్లాదుడు విష్ణువు తనను చెంది ఉన్నప్పుడు స్నేహితులతో చేరడు. శ్రీహరి తన ఎదురుగా మెదులుతూ ఉన్నప్పుడు తోటి రాక్షసుల పిల్లలతో ఆటలాడడు. ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడడు. ఆయనను తనలో ధ్యానించుకునే సమయంలో మరింక దేనిని చూడడు.
హరిధ్యానముతో మనసు నిండి ఉన్నప్పుడు అతడు ఆనందపూర్ణుడే అన్ని వదిలేసి మోహము లేకపోయినా పిచ్చివాడిలాగా కనబడతాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. రాజా ప్రహ్లాదుడు అన్నము తింటూ నీళ్లు త్రాగుతూ మాట్లాడుతూ నవ్వుతూ వినోదిస్తూ నిద్రపోతూ కాని ఎప్పుడైనా సరే ఏమరుపాటు లేకుండా శ్రీహరి ధ్యానంలోనే నిమగ్నమైన చిత్తము కలిగి ఈ ప్రపంచమును మరచిపోయి ఉంటాడు. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచు ఒక చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై ఉద్ధతుడై పాడునొక చోట విష్ణుడింతియ కాని వేరొండు లేదని ఒత్తిలి నగుచుండునొక చోట నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బిగంతులు వైచునొక చోట పలుకునొక చోట పరమేశు కేశవు ప్రణయహర్షజనిత బాష్పసలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక చోట నిలచి ఊరకుండు. ధర్మరాజా ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరచిపోయి విష్ణు ధ్యానములో విరామం కలిగిం దని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. ఒక్కొక్క చోట విష్ణువు మీద మనసు నిలిపి ఆనందం అతిశయించగా గొంతెత్తి గానం చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి ఈ విష్ణువు తప్ప ఇతరం ఏమీ లేదు దని గట్టిగా అంటూ పకపక నవ్వుతూ ఉంటాడు. ఒక్కోచోట నలినాక్షుడు విష్ణువు అనే పెన్నిధి కన్నులారా కన్నా అంటూ గంతులేస్తాడు. ఇంకోచోట భక్తి పరవశ్యంతో ఆనంద భాష్పాలు రాలుస్తూ పరమేశ్వర కేశవ అని పిలుస్తూ ఉంటాడు. మరింకోచోట భక్తి తాత్పర్యాదులతో ఒడలు గగుర్పొడుస్తుండగా కనులు మూసుకొని నిర్లిప్తంగా ఉంటాడు. ఇట్లు పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతంబైన ముకుంద చరణారవింద సేవాతిరేకంబున అకర్వ నిర్వాణ భావంబు విస్తరించుచు అప్పటికి దుర్జన సంసర్గ నిమిత్తంబునంతన చిత్తంబన్యాయత్తంబుగానీక నిజాయత్తంబు సేయుచు అప్రమత్తుండును సంసార నివృత్తుండును బుధజన విధేయుండును మహాభాగధేయుండును సుగుణ మణిగణగరిష్ఠుండును పరమ భాగవత శ్రేష్ఠుండును కర్మబంధలతాల విత్రుండును పవిత్రుండును నైన పుత్రునియందు విరోధించి సుర విరోధి అనుకంపలేక చంపంపెనని పలికిన నారదునకు ధర్మజుండిట్లనియే. ఇలా ప్రహ్లాదుడికి పూర్వజన్మలో పరమ భాగవతులతో చేసిన సత్సంగం వలన గొప్ప విష్ణు పాదభక్తి లభించింది. అతను అఖర్వ నిర్వాణ భావం విస్తరిస్తున్నప్పటికీ దుర్జనులతో సాంగత్యం కలిగి తన మనసు అన్యాయత్తంబు కానివ్వటం లేదు. అతడు ఆత్మావలోకనం చేసుకుంటూ అప్రమత్తుడై ఉంటాడు. సాంసారిక వృత్తులన్నీ వదిలేశాడు. అతను విద్యులకు విధేయుడిగా ఉంటాడు. రత్నాలలాంటి సర్వసుగుణాల రాశితో గొప్ప భాగ్యవంతుడు. పరమ భాగవతులలో ఉత్తముడు.
కర్మబంధలన్నీ వదిల్చుకున్నవాడు. అటువంటి పవిత్రుడైన పుత్రుడితో విరోధించి జాలి లేకుండా చంపమని తండ్రి అయిన హిరణ్యకశిపుడు పంపాడు అని పలికిన నారదుడితో ధర్మరాజు ఇలా అన్నాడు. పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతురెల్లప్పుడు మిత్రత్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతురు. ఏ శత్రుత్వంబు తలంపరు అట్టియడ ఆ సౌజన్యరత్నాకరుం పుత్రున్ లోక పవిత్రు తండ్రి నెగులుం పొందింప ఎట్లోర్చనో. నారద మహర్షి, లోకంలో తల్లిదండ్రులు కొడుకులు తెలిసిన వాళ్లైనా తెలియని వాళ్లైనా రక్షిస్తూ ఉంటారు. తెలియకపోతే బుద్ధి చెప్పి సరిదిద్దుతారు. ఎప్పుడు పిల్లలను ప్రేమతో పెంచుతారు. అంతేగాని శత్రుత్వము చూపించరు కదా. ఇలా ఎక్కడా జరగదు, వినం కూడా. అలాంటిది బహు సౌమ్యుడు లోకాన్ని పావనం చేసేవాడు అయిన కొడుకును ఏ తండ్రి మాత్రం బాధిస్తాడు? అలాంటి వాడిని హింసించటానికి వాడికి మనసెలా ఒప్పింది? బాలు ప్రభావిశాలు హరిపాద పయోరుహ చింతన క్రియాలోలు కృపాళు సాధు గురులోక పదానత ఫాలు నిర్మల శ్రీలు సమస్త సభ్యనుతశీలు విఖండిత మోహవల్లికాజాలు అదేల తండ్రి వడి చంపగ పంపె మునీంద్ర చెప్పవే. నారదా, ప్రహ్లాదుడు చిన్న పిల్లాడు, కుబ్రాడు తప్పు చేస్తే తెలియక చేసి ఉండవచ్చు కనుక మన్నించటం న్యాయం, అంతే తప్ప దండించడం తగదు. తేజోవంతుడు, విష్ణుభక్తి గలవాడు, సాధువుల గురువుల సేవ చేసేవాడు, మంగళ స్వభావము కలవాడు, సాధువులు పొగిడే ప్రవర్తన కలవాడు, మోహపాశాలను త్రెంపుకున్నవాడు. అలాంటి కొడుకును కరుణ లేకుండా తండ్రి చంపాలని ఎందుకు అనుకున్నాడు చెప్పండి అని ధర్మరాజు నారదుడిని అడిగాడు. అనిన నారదుండిట్లనియే. అలా అడిగిన ధర్మరాజుతో నారదుడు ఇలా అన్నాడు. లభ్యంబైన సురాధిరాజపదమున్ లక్ష్యంపడ శ్రాంతమున్ సభ్యత్వముననున్నవాడబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసంబునగాని తీవ్రమదిగాడంచున్ విచారించి దైత్యేభ్యుండొక్క దినంబునం ప్రియసుతున్ వీక్షించి సోత్కంఠుడై. హిరణ్యకశిపుడు తన కొడుకు నడవడి చూసి వీడు దేవేంద్ర పదవి దొరికినా లెక్క చేయడు. ఎప్పుడు చూసినా సోమరిలా అవివేకంతో తిరుగుతున్నాడు. బలహీనుడై జాడ్యంతో చెడిపోవుచున్నాడు. వీడిని చదువులు చదివిస్తే కాని చురుకైనవాడు కాడని తలచి ఒకరోజు కొడుకును చూసి ఉత్కంఠ కలవాడే. చదువని వాడజుండగు చదివిన సదసద్వివేక చతురదగలుగు చదువగవలయును జనులకు చదివించెద ఆర్యులొద్ద చదువు తండ్రి. ఒకనాడు హిరణ్యకశిపుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి, బాబూ, చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు. చదువుకుంటే మంచి చెడు తెలుస్తుంది, వివేకం కలుగుతుంది. మనిషి అన్నవాడు తప్పకుండా చదువుకోవాలి. కనుక నిన్ను మంచి గురువుల దగ్గర చదివిస్తాను. చక్కగా చదువుకో నాయనా అని పలికి అసురలోక పురోహితుండును భగవంతుండును అయిన శుక్రాచార్య కొడుకుల ప్రచండ వితర్కుల చండామర్కుల రావించి సత్కరించి ఇట్లనియే.
అని పలికి రాక్షస లోకపు పురోహితుడు భగవంతుడు అయిన శుక్రాచార్యుడి కొడుకులు చండమార్కులను పిలిపించాడు. వారు ప్రచండంగా వితర్కం చేసే నేర్పు కలవారు. వారిని సత్కరించి ఇలా అన్నాడు: అంధ ప్రక్రియనున్నవాడు పలుకండస్మత్ ప్రతాపక్రియా గంధం మించుకలేదు. మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనోబంధుల్ మాన్యులు మాకు పెద్దలు మమం పాటించి బాలకున్ గ్రంథంబుల్ చదివించి నీతి కుశలం గావించి రక్షింపరే. అయ్యా, మా అబ్బాయి అజ్ఞానంతో అంధుడిలా ఉన్నాడు. ఏదడిగినా పలుకడు. నా పరాక్రమాలు ఘనకార్యాలు వాసిన మాత్రంగా నైనా వీనికి రాలేదు. మీరు మాకు అన్ని విధాల గురువులు, పెద్దలు, పూజ్యులు. మీరు దయామయ స్వభావము గలవారు, ఆత్మబంధువులు. మమ్మనుగ్రహించి ఈ చిన్నవాడికి చదువు చెప్పి పండితుడిని చేసి నన్ను కృతార్థుడిని చేయండి అని హిరణ్యకశిపుడు చదువు చెప్పే బాధ్యత అప్పజెప్పాడు. అని పలిగి వారలకు ప్రహ్లాదునప్పగించి తోడ్కొని పొండనిన వారును ధనుజరాజకుమారుని కొనిపోయి అతనికి సమవయస్కులకు సహస్రోతల నసురకుమారులం కొందరంగూర్చి అలా పలికి వారికి ప్రహ్లాదుడిని అప్పగించి మీ కూడా తీసుకువెళ్ళం అటని చెప్పాడు. వారు ఆ హిరణ్యకశిపుడి కొడుకును తీసుకువెళ్లి అతని సమవయస్కులు అయిన సహాధ్యాయులను, రాక్షసుల పిల్లలను కొంతమందిని సమకూర్చారు. అంచిత భక్తితోడదనుజాధిపు గేహ సమీపము ప్రవేశించి సురారి రాజసుత చేకొని శుక్రకుమారకుల్ పఠింపించిరి పాఠయోగ్యములు పెక్కులు శాస్త్రములు. ఆ కుమారుడాలించి పఠించనన్నియు చెలింపని వైష్ణవ భక్తి పూర్ణుడై. ఇలా చండమార్కులు శ్రద్ధగా ఆ రాక్షసరాజు ఇంటికి పోయి ప్రహ్లాదుడిని పిలుచుకుని వచ్చి అతనికి నేర్పాల్సిన సమస్త శాస్త్రాలు చదివించారు. అతడు కూడా విష్ణుభక్తిని మాత్రము వీడకుండా వారు చెప్పిన ఆ విద్యలన్నీ చదివాడు. ఏ పగిది వారు చెప్పిన ఆ పగిదిన్ చదువుగాని అట్టిట్టని ఆక్షేపింపడు. తానన్నియు రూపించిన మిథ్యలని నిరూఢ మనీషన్. ప్రహ్లాదుడు వారు చెప్పినవి అన్నీ చక్కగా తాను విచారించి అనిత్యాలని తెలుసుకున్నవాడు అయినా వారు చెప్పినట్లు విని చదివేవాడు తప్ప అలా కాదని తప్పుపట్టేవాడు కాదు. గురువులకు ఎదురు చెప్పి ఆక్షేపించేవాడు కాదు. అంతం కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వంతుండై నిజనందనున్ గురువులే జాడం పఠింపించిరో. భ్రాంతుండేమి పఠించనో పిలిచి సంభాషించి విద్యా పరిశ్రాంతించూచెదగాక నేడని మహా సౌధాంతరాసీనుడై. తరువాత కొన్నాళ్లకి హిరణ్యకశిపుడు పెద్ద రాజగృహంలో కూర్చుని, నా కొడుకు ప్రహ్లాదుడు వెడిబాగుల పిల్లాడు, ఏం చదువుతున్నాడో వాళ్ళేం చెప్తున్నారో ఏమో, ఇవాళ కొడుకును గురువులను పిలిచి పలకరిద్దాం, ఎంత బాగా చదువుతున్నాడో చూద్దాం అని అనుకున్నాడు. మోదముతోడ దైత్య కులముఖ్యుడు రమ్మని చీరబంచే
ప్రహ్లాద కుమారకున్ భవమహార్ణవతారకు కామరోషలోభాది విరోధి వర్గ పరిహారకు కేశవ చింతనామృతాస్వాద కఠోరకున్ కలుషజాల మహోగ్రవనీ కుఠారకున్ ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు అమందానందముతో తన కొడుకు ప్రహ్లాదుడిని తీసుకురమ్మని కబురు పంపాడు. సంసార సముద్రం తరించినవాడు, కామక్రోధాది అరిషడ్వర్గాలను అణచినవాడు, శ్రీహరి చింత తప్ప వేరెరగనివాడు, పాపాలనే ఘోరమైన అడవుల పాలిటి గొడ్డలి వంటి వాడు అయిన ఆ ప్రహ్లాదకుమారుని పిలుచుకురమ్మని పంపాడు. ఇట్లు చారుల చేతన హూయమానుండై ప్రహ్లాదుండు జనుదెంచిన. అలా భటులు తీసుకురాగా ప్రహ్లాదుడు వచ్చాడు. ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే ఉద్యోగము, ఉత్సాహ ప్రభు మంత్ర శక్తియుతమే ఉద్యోగమారూఢ సంవిత్ సంపన్నుడవైతివే, చదివితే వేదంబులున్ శాస్త్రముల్ వత్సా రమ్మని చేరజీరి కొడుకున్ వాత్సల్య సంపూర్ణుడై ఉత్సంగాగ్రము చేర్చి దానవ విపుండుత్కంఠ దీపింపగన్. హిరణ్యకశిపుడికి పుత్ర వాత్సల్యంతో ఉత్సాహం వెల్లివిరిసింది. నాయనా రావోయి అని చేరదీసి తొడపై కూర్చోబెట్టుకుని, నాయనా నీవు చేసే కృషి క్షాత్ర శక్తి సామర్థ్యాలతో కూడినదే కదా, బాగా చదువుకొని జ్ఞానము సంపాదించావా, వేదాలు శాస్త్రాలు పూర్తిగా చదివావా, అనుదిన సంతోషణములు జనిత శ్రమ తాప దుఃఖ సంశోషణముల్ తనయుల సంభాషణములు జనకులకున్ కన్నయుగల సద్భూషణముల్. కొడుకుల ముద్దుమాటలు తల్లిదండ్రులకు ప్రతిరోజూ వింటున్నా విసుగు కలిగించవు, పైగా ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఎంతటి అలసట తాపం దోహకం కలిగినా తొలగిస్తాయి. కొడుకుల పలుకులు అంటే తల్లిదండ్రుల రెండు చెవులకు చక్కటి పండుగలు అని. మరియు పుత్రా నీకెయ్యది భద్రంబయ్యున్నది చెప్పుమనిన కన్న తండ్రికి ప్రియనందనుండు ఇట్లనియే. ఇలా అని పిమ్మట హిరణ్యాక్షుడు, కుమారా గురువులు చెప్పిన వాటిలో నీకు బాగా నచ్చిన వాటిలో బాగా వచ్చినది చెప్పు అన్నాడు. తండ్రి హిరణ్యకశిపుడి మాటలు వినిన చిన్నారి కొడుకు ఇలా అన్నాడు. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలో పలంద్రెళ్ళుచు వీరు నేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నదని దివ్యకళామయమంచు విష్ణునందులము చేర్చి తారడవి ఉండుటమేలు నిశాచరాగ్రణీ. ఓ రాక్షసేశ్వర, లోకులు అందరూ అజ్ఞానంతో ఇళ్లనే చీకటిగోతిలో పడి తల్లడిల్లుతూ ఉంటారు. ఈ నేను వేరు ఇతరులు వేరు అనే చిత్తభ్రమ భేదభావంతో ఉంటారు. అట్టి భేదభావంతో మెలగకుండా విశ్వం అంతా విష్ణుదేవుని లీలా విశేషాలతో నిండి ఉంది అని గ్రహించాలి. అలా గ్రహించి ఆ విష్ణుదేవుని మనసులో నిలుపుకొని తాము అడవులలో నివసించిన ఉత్తమమే.
అని కుమారుండాడిన ప్రతిపక్షానురూపంబులైన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచూ ఇట్లనియే. ఇలా శత్రుపక్షానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్న కొడుకు సల్లాపాలు విని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు. ఎటాడిన అటాడుదురిటిట్టని పలుకనెరుగరి తరుల శిశువుల్ దట్టించి ఎవరేమని పఠించిరో బాలకునకు పరపక్షంబుల్. మిగతా వాళ్లందరి పిల్లలు ఎలా చెప్తే అలా వింటారు, ఎదురు చెప్పనే చెప్పరు. చిన్న పిల్లాడికి శత్రుపక్షానికి అనుకూలమైన వాదాలు ఎవరు ఇంత గట్టిగా ఎక్కించారో ఏమిటో. నాకు చూడగా చోద్యమయ్యడిగదా నా తండ్రి, ఈ బుద్ధితా నీకున్ లోపల తోచెనో పరులు దుర్నీతుల్ పఠింపించిరో ఏకాంతమున భార్గవుల్ పలికిరో ఈ దానవశ్రేణికిన్ వైకుంఠుండు కృతాపరాధుడతనిన్ వర్ణింప నీకేటికిన్. ఓ నా కుమారా ప్రహ్లాద, చూస్తుంటే ఇదంతా నాకు వింతగా ఉంది. ఇలాంటి బుద్ధి నీ అంతటా నీకే కలిగిందా, లేక పరాయి వాళ్ళు ఎవరైనా ఎక్కించారా, లేక నీ గురువులు రహస్యంగా నేర్పారా? విష్ణువు మన రాక్షసులకు ఎంతో ద్రోహం చేసినవాడు. అతనిని కీర్తించకు, అతని పేరు కూడా తలుచుకోకు. సురలంతోలుటయో సురాధిపతులన్ సృక్కించుటో సిద్ధులం పరివేధించుటయో ముని ప్రవరులన్ బాధించుటో యక్ష కిన్నర గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబునొందించుటో హరియంచున్ గిరియంచు ఏల చెడ ముహాంధుండవై పుత్రకా. కుమారా ప్రహ్లాద, దేవతలను పారదోలవయ్యా, లేకపోతే దేవతా విభులను పట్టి చావబాదటం కాని, సిద్ధులను బాగా వేధించటం కాని, మునీశ్వరులను బాధించటం కాని, లేదా యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పక్షిరాజులు, నాగరాజులను చంపటం కాని చెయ్యాలి. ఇలా చేయటం మన ధర్మం. అది మానేసి హరి అంటూ గిరి అంటూ అజ్ఞానం అనే అంధకారంతో ఎందుకు మూర్ఖుడిలా చెడిపోతున్నావు? అనిన తండ్రి మాటకు పురోహితు నిరీక్షించి ప్రహ్లాదుండు ఇట్లనియే. మోహ నిర్మూలనంబు చేసి ఎవ్వని యందు తత్పరులైన ఎరుకగర పురుషులకు పరులు తామనియడి మాయాకృతంబైన అసద్గ్రాహ్యంబు కానంబడదు. అట్టి పరమేశ్వరునకు నమస్కరించదా. ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు చండామార్కులను చూసి ఇలా అన్నాడు. జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని అందు ఏకాగ్ర భక్తి ప్రపత్తులతో ఉంటారు. అట్టివారికి తమ పరభేదం అనే మాయామోహం అంటదు. ఆ భగవంతుడు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. అజ్ఞుల్ కొందరు మేము తామనుచు మాయంజంది సర్వాత్మకున్ ప్రజ్ఞాలభ్యువరాన్వయక్రమములన్ భాషింపగానేరరు. ఆ జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వేదజ్ఞుల్ తత్పరమాత్ము
విష్ణునితరుల్ దర్శింపగా నేర్తురే. కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు పరులు వేరు అనే మాయా అనే భ్రాంతిలో ఉంటారు. సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలు పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞాన మూర్తులు కూడా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు? ఇనుమయస్కాంత సన్నిధినట్లు భ్రాంతమగు హృషీకేశు సన్నిధిన విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ చిత్తంబు భ్రాంతమగుచు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, చండామార్కులవారు అయస్కాంతం వైపుకు ఇనుము ఆకర్షించబడు విధంగా దైవ నిర్ణయానుసారం నా మనసు సర్వేంద్రియాలకు అధిపతి అయిన విష్ణుమూర్తి సన్నిధిలో ఆకర్షింపబడుతోంది. ఇంకే విషయంలోనూ నా మనసు నిలవటం లేదు. మందారమకరందమాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలదూగు రాయంచసనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకంబు అరుగునే సాంద్ర అరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేల వినుత గుణశీల మాటలు వేయునేల. సుగుణాలతో సంచరించే ఓ గురుత్తమ, మందార పూలలోని మకరందం త్రాగి మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూలకేసిపోతుందా? రాజహంస స్వచ్ఛమైన ఆకాశగంగా నదీ తరంగాలపై విహరిస్తుంది కాని వాగులు వంకలు దగ్గరకు వెళ్లదు కదా. తీపి మామిడి చెట్ల లేత చిగుళ్ళు తిని పులకించిన కోయిల పాటలు పాడుతుంది తప్ప కొండ మల్లెల వైపు పోతుందా? చకోర పక్షి నిండు పున్నమి పండువెన్నెలలో విహరిస్తుంది కాని దట్టమైన మంచు తెరల వైపునకు వెళ్తుందా? చెప్పండి. అలాగే పద్మనాభస్వామి విష్ణుమూర్తి దివ్యమైన పాదపద్మాలను ధ్యానించటం అనే అమృతం గ్రోడటంలో మాత్రమే నా మనసు పరవశించి ఆనందం పొందుతుంది. 1000 మాటలు ఎందుకులేండి, హరిపాదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రం పోవటం లేదు. ఈ పద్యరత్నం అమూలకం, సహజ కవి స్వకీయం అంటే మూల వ్యాస భాగవతంలో లేనిది, పోతన స్వంత కృతి మరియు పరమ భాగవతులు ప్రహ్లాదుని,
పోతన కవీంద్రుని మనోభావాల్ని, నమ్మిన భక్తి సిద్ధాంతాల్ని కలగలిపిన పద్యరత్నమిది. ఇలా ఈ ఘట్టంలో అనేక సందర్భాలలో బమ్మెరవారు అమృతాన్ని సీసాల నిండా నింపి తెలుగులకు అందించారు. అనిన విని రోషించి రాజసేవకుండైన పురోహితుండు ప్రహ్లాదుంచూచి తిరస్కరించి ఇట్లనియే. ఇలా ప్రహ్లాదుడు చెప్పగా విని అతని గురువు హిరణ్యకశిప మహారాజు సేవకుడు అయిన ఆ బ్రాహ్మణుడు కోపించి అతనితో ఇలా అన్నాడు. పంచశరద్వయస్కుడవు బాలుడవించుకగాని లేవు, భాషించదు తర్కవాక్యములు, చెప్పిన శాస్త్రములోని అర్థమొక్కించుకైన చెప్పవ సురేంద్రుని ముందట, మాకు నౌదలల్ వంచుకొనంగజేసిదివి వైరి విభూషణ వంశదూషణ. ఓరి రాక్షస కులానికి మచ్చ తెచ్చేవాడా, శత్రువులను మెచ్చుకునేవాడా, ప్రహ్లాద నిండా 5 ఏళ్ళు లేవు, చిన్న పిల్లాడివి, ఇంత కూడా లేవు, ఊరికే వాదిస్తున్నావు. మేము కష్టపడి బోధించిన శాస్త్రాలలోని ఒక్క విషయం కూడా చెప్పటం లేదు. రాజుగారి ఎదుట మాకు అవమానము తెస్తావా? తనయుడుగాడు శాస్త్రవుడు దానవ భర్తకు వీడు, తనయుడుగాడు శాస్త్రవుడు దానవ భర్తకు వీడు, దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి బుట్టినాడు, దైత్య చందనవనమందు కంటకయుత క్షితిజాతము భంగి బుట్టినాడనవరతంబు రాక్షస కులాంతకు ప్రస్తుతి చేయుచుండు, దండనమునగాని శిక్షణ కుడాయడు, పట్టుడు కొట్టుడుద్ధతిన్. హిరణ్యకశిప మహారాజుకు శత్రువు తప్పించి వీడు కొడుకు కాడు. నిర్మలమైన రాక్షస కులం అను గంధపు తోటలో ఈ దుర్మాత్ముడు ముళ్ల చెట్టులా పుట్టాడు. ఎప్పుడూ రాక్షస కులాన్ని నాశనం చేస్తున్న విష్ణువును నుతిస్తాడు. వీడిని కఠినంగా దండిస్తే గాని చదువుల దారికి రాడు. పట్టుకుని గట్టిగా కొట్టండి అని గురువు చండామార్కులు హిరణ్యాక్షుడితో మళ్లీ ఇలా అన్నారు. ఈ పాపని చదివింతుము నీ పాదములాన ఇంక నిపుణత తోడన్, కోపింతుము దండింతుము కోపింపగుమయ్యా ధనుజ కుంజర వింటే. ఓ రాక్షసేంద్ర వినవయ్యా, కోప్పడకయ్యా, మీ పాదాలమీద ఒట్టు. ఇకపై ఈ బాలుణ్ణి గట్టిగా కోప్పడి దండించి ఎలాగైనా సరే బాగా చదివిస్తాం, మా నైపుణ్యం చూపిస్తాం. మరియు ఆ రాజపాపనికి వివిధోపాయంబులం పురోహితుండు వెరపు చూపుచు రాజసన్నిధింబాపి తోడుకుని పోయి ఏకాంతంబున అని పలికి ఆ రాకుమారుడు ప్రహ్లాదుడికి రకరకాలుగా భయం చెప్తూ గురువు అతనిని రాక్షసరాజు దగ్గర నుండి బయటకు తీసుకువెళ్లారు. ఒంటరిగా కూర్చోబెట్టి ఏకాంతంగా భార్గవనందనుడతనికి మార్గము చెడకుండ పెక్కుమారులు నిచ్చల్ వర్గత్రిదయము చెప్ప అనర్గళ మగుమతి విశేషమరే నరేంద్ర. ధర్మరాజా, అలా శుక్రాచార్యుడి కొడుకు ఆ గురువు తన చాతుర్యం అంతా చూపి ప్రహ్లాదుడికి వాళ్ల సంప్రదాయం ప్రకారం అనేక విద్యలు ఏకాంతంగా చెప్పారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం అనే త్రితయాలను ఎడతెగకుండా బోధించాడు. అనర్గళమైన తెలివితేటలు అమరేలా ఆయా విషయాలను అనేకసార్లు వల్లింపజేశాడు.
మరియు గురుండు శిష్యునకు సామదాన భేద దండోపాయంబులన్నీయు నెరింగించి నీతి కోవిదుండయ్యనని నమ్మి నిశ్చయించి తల్లికి నెరింగించి తల్లి చేత అలంకృతుండైన కులదీపగుణవలోకించి అంతేకాకుండా చండామార్కులు శిష్యుడు ప్రహ్లాదుడికి ఉపాయాలు 4 రకాలు అంటే మంచి మాటలతో మచ్చిక చేసుకోవడమనే సామము, కొన్ని వస్తువులు ఇచ్చి మంచి చేసుకోవడం, దానము, కలహాలు పెట్టి బెదిరించి సానుకూలం చేసుకోవడం అనే అభేదము, దండించి దారిలో పెట్టడం అనే దండము అలా చతురోపాయాలు అన్నీ చెప్పారు. ఈ సామదాన భేద దండోపాయాలను ఉపయోగించే సమయాలు, విధానాలు బాగా వివరించి చెప్పారు. మంచి నీతిమంతుడు అయ్యాడు అనుకున్నారు. అదే అతని తల్లికి చెప్పారు. ఆమె చాలా సంతోషించి వంశవర్ధనుడు అయిన కొడుకును చక్కగా అలంకరించి తండ్రి వద్దకు వెళ్లమంది. అప్పుడు గురువు శిష్యుడితో ఇలా అన్నారు. త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ తపకుమన్న నేడు మన దైత్యవరేణ్యుని మ్రోలనేము ముంచెప్పిన నీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులన్ విపకుమన్న దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్. నాయనా ప్రహ్లాద, ఇవాళ మీ తండ్రిగారి దగ్గర మేం చెప్పిన చదువులకు వ్యతిరేకంగా చెప్పకు. గొప్పవైన ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామశాస్త్రం అనే త్రితయాల పాఠాలు అడిగినవి జాగ్రత్తగా మర్చిపోకుండా చెప్పు. మేం చెప్పిన నీతి పాఠాలు తప్పించి వేరేవి మాట్లాడకు. మన విరోధి విష్ణుమూర్తి మాట మాత్రం ఎత్తకు. దుష్టమైన ఆ విష్ణుని నడవడికలు, కథలను గురించి అసలు మాట్లాడవద్దు. మరచిపోకు నాయనా అని బుజ్జగించి దానవేశ్వరుని సన్నిధికి తోడి తెచ్చిన. అలా గురువులు ప్రహ్లాదుడిని బుజ్జగించి హిరణ్యకశిప మహారాజు ఆస్థానానికి తీసుకువచ్చారు. అడుగడ్గునకు మాధవాను చింతన సుధామాధుర్యమున మేను మరచువాని అంభోజగర్భాదులభ్యసింపగలేని హరిభక్తి పుంభావమైన వాని మాతృగర్భము చొచ్చి మన్నది మొదలుగా చిత్తమచ్యుతు మీద చేర్చువాని అంకించి తనలోన అఖిల ప్రపంచంబు శ్రీ విష్ణుమయమని చలగువాని వినయ కారుణ్య బుద్ధి వివేక లక్షణాది గుణములగాటపటైనవాని శిష్యు బుధలోక సంభావ్యుజీరి గురుడు ముందరికి ద్రొబ్బి తండ్రికి మ్రొక్కుమనుచూ ప్రహ్లాదుడు ప్రతిక్షణము అడుగడుక్కి విష్ణువును ధ్యానిస్తూ ఆ ధ్యానామృత మాధుర్యంలో తన్ను తాను మైమగుస్తూ ఉంటాడు. అతను బ్రహ్మ వంటి వారికైనా కూడా అలవి కాని హరి భక్తి రూపందాల్చిన బాలకుని ఎలా ఉంటాడు. తల్లి కడుపులో ప్రవేశించినప్పటి నుంచి కూడా అతని మనస్సు అచ్యుతుడు విష్ణువు మీదే లగ్నం చేసి ఉంటోంది. అతడు చక్కగా విచారించి ఈ లోకములు అన్నీ విష్ణుమయములే అని తన మనస్సులో దృఢంగా నమ్మేవాడు. అతడు అణకువ, దయ మొదలగు సర్వ సుగుణములు నిండుగా ఉన్నవాడు. జ్ఞానులచే చక్కగా గౌరవంతో తలచబడేవాడు.
అంతటి ఉత్తముడైన తన శిష్యుడు ప్రహ్లాదుడిని పిలిచి తండ్రి ముందుకు నెట్టి నమస్కారం చెయ్యమని చెప్తూ హిరణ్యకళిపుడితో ఇలా అన్నారు. శిక్షించితి మన్యములగు పక్షంబులు మాని నీతి పారగుడయన్ రక్షో వంశాధీశ్వర వీక్షింపుము నీ కుమారు విద్యాబలమున్. ఓ రాక్షసరాజా, హిరణ్యకశిప, నీ కుమారుడిని చక్కగా శిక్షించి చదివించాము. శత్రుపక్షముల పైనుండి మనసు మళ్లించాం. నీ కుమారుడిని నీతికోవిదుణ్ణి చేశాం. అన్ని విద్యలలో గొప్ప పండితుడయ్యాడు. మీ కుమారుడి విద్యను పరీక్షించవచ్చు అన్నారు చండామార్కులు. పలికిన శుక్రకుమారకు వచనంబులాకర్ణించి దానవేంద్రుండు తనకు దండ ప్రణామంబు చేసి నిలుచున్న కొడుకును దీవించి బాహుదండంబు సాచి దిగ్గనండగ్గరందిగిచి గాఢాలింగనంబు చేసి తన తొడల మీద నిడుకొని చుంచు దువ్వి చుబుకంబు పుణికి చెక్కిలి ముద్దుకొని శిరంబు మూర్కొని ప్రేమాతిరేక సంజనిత బాష్పసలిల బిందు సందోహంబుల అతని వదనారవిందంబు తడుపుచూ మంద మధురాలాపంబుల ఇట్లనియే. ఇలా చెప్పిన శుక్రుని కుమారుని మాటలు హిరణ్యకశిపుడు విన్నాడు. ఆ రాక్షసరాజు తనకు వినయంగా తనకు నమస్కరిస్తున్న కొడుకుని చూసి చాలా ఆనందించాడు. తనయుడిని దీవించి చటుక్కున చేతులు చాచి ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. అతనిని కౌగిలించుకుని ముద్దు చేస్తూ తన ఊళ్ళో కూర్చోపెట్టుకున్నాడు. ప్రేమతో ముంగురులు సవరించాడు. గడ్డం పుణికి పట్టుకుని బుగ్గలు ముద్దాడాడు. తల మూర్కొని దగ్గరకు తీసుకున్నాడు. అమితమైన పుత్ర ప్రేమ వలన కన్నతండ్రి ఆనందభాష్పాలు కార్చాడు. వాటితో బాలకుడు ప్రహ్లాదుని మోము తడిసింది. అప్పుడు కొడుకుతో మెల్లగా తీయగా ఇలా పలికాడు. చోద్యం బయ్యడి ఇంతకాలమరిగన్ శోధించి ఏమేమి సంవేద్యాంశంబులు చెప్పిరో గురువులే వెంటం పఠింపించిరో విద్యాసారమెరుంగగోరెద భవద్విజ్ఞాత శాస్త్రంబులో పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యంబు భాషింపుమా. నాయనా, ఎంతకాలం అయిందో నువ్వు చదువులకు వెళ్ళి వచ్చావు కదా. చాలా చిత్రంగా ఉంది. మీ గురువులు ఏమేం క్రొత్త విషయాలు చెప్పారు? నిన్ను ఎలా చదివించారు? నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకోవాలని ఉంది. నువ్వు నేర్చుకున్న వాటిలో నీకు ఇష్టమైన ఏ శాస్త్రంలోది అయినా సరే ఒక పద్యం చెప్పి దానికి అర్థం తాత్పర్యం వివరించు వింటాను. నిన్ను మెచ్చరు నీతి పాఠమహిమన్ నీతోడి దైత్యార్భకుల్ కన్నారన్నీయు చెప్పనేర్తురు గదా గ్రంథార్థముల్ దక్షులై అన్నా ఎన్నడు నీవు నీతి విదుడౌదంచున్ మహావాంఛతో ఉన్నాడన్ నను కన్న తండ్రి భవదీయోత్కర్షము చూపవే. కుమారా, నా కన్న తండ్రి, నీ తోడి దైత్య విద్యార్థులు నీతిశాస్త్రం నీకంటే బాగా చదువుతున్నారట కదా. అందుచేత నిన్ను లెక్క చేయటం లేదట కదా. మరి నువ్వెప్పుడు గొప్ప నీతికోవిదుడవు అవుతావు?
నేను ఎంతో కోరికతో ఎదురుచూస్తున్నాను. ఏదీ చదువులో నీ ప్రతిభాపాటవాలు నాకొకసారి చూపించు. అనినం కన్న తండ్రికి ప్రియనందనుండైన ప్రహ్లాదుండు ఇట్లనియే. అలా అన్న తండ్రి హిరణ్యకశిపుడితో ప్రియపుత్రుడైన ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. చదివించిరి నను గురువులు చదివిది ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు. నే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. చదువులలో మర్మమెల్ల చదివిది తండ్రి. నాన్నగారు, నన్ను గురువులు చక్కగా చదివించారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం మున్నగు ముఖ్య శాస్త్రములు అన్నీ చదివి అన్ని చదువులలోని సారము, రహస్యము సంపూర్ణంగా గ్రహించాను. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయు ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ నికంబు దైత్యోత్తమా. రాక్షసరాజా, భక్తి మార్గాలు 9. అవి సఖ్యం, శ్రవణం, దాస్యం, వందనం, అర్చనం, సేవనం, ఆత్మనివేదనం, కీర్తనం, చింతనం. ఈ 9 విధ భక్తులు అనే 9 భక్తి మార్గాలను మనోవాక్కాయకర్మల మనస్సు చేత, మాట చేత, క్రియ చేత ఒకే విధంగా నెరవేరుస్తూ త్రికరణ శుద్ధిగా సర్వాంతర్యామి అయిన శ్రీహరిని నమ్మి ఉత్తముడుగా జీవించుట మానవులకు ఉత్తమం అని నాకు అనిపిస్తుంది. ఇది కాక మరొక సత్యం నాకు కనబడుటలేదు. అంధేందూదయముల్ మహాబధిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసకవధూకాంక్షల్ కృతజ్ఞావళీ బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తివర్జితుల రిక్తవ్యర్థ సంసారముల్. లోకంలో గుడ్డివాడికి వెన్నెల నిరుపయోగం, చెవిటివాడికి శంఖధ్వని వినబడదు, మూగవాడికి గ్రంథపఠనం సాధ్యపడదు, నపుంసకుడికి కాంతమీద కోరిక ఫలించదు, కృతజ్ఞులతో బంధుత్వం కుదరదు. ఈ బూడిదలో పోసిన హోమద్రవ్యాలు నిరుపయోగమైనవి. పిసినిగొట్టు వాడికి సంపద పనికి వచ్చేది కాదు. పందికి పన్నీరు వంటి సువాసనలు తెలియవు. అలాగే విష్ణు భక్తి లేనివారి జీవితాలు నిస్సారములైనవి, వ్యర్థములైనవి అని భావిస్తాను. కమలాక్షునర్చించు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వా సురరక్షకుని దూచు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము విష్ణునాకర్ణించు వీనులు
మధువైరిదవిలిన మనము భగవంతు వలగొను పదములు పురుషోత్తముని మీది బుద్ధి దేవదేవుని చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు కుంభినీధవు చెప్పెడి గురుడు తండ్రి హరిగేరుమని ఎడి తండ్రి నాన్నగారు కమలాల వంటి కన్నులు కల ఆ విష్ణుమూర్తిని పూజిస్తేనే అవి చేతులు, లేకపోతే చేతులు కావు. శ్రీపతి అయిన విష్ణుదేవుని స్తోత్రము చేస్తేనే నాలుక అనుటకు అర్హమైనది. కాకపోతే ఆ నాలుకకు సార్థకత లేదు. ఈ దేవతలను కాపాడే ఆ హరిని చూసేవి మాత్రమే చూపులు, ఇతరమైన చూపులకు విలువ లేదు. ఆదిశేషుని పానుపుగా కల ఆ నారాయణునకు మ్రొక్కేది మాత్రమే శిరస్సు, మిగిలిన శిరస్సులకు విలువ లేదు. విష్ణు కథలు వినే చెవులు. మధు అనే రాక్షసుని చంపిన హరి యందు లగ్నమైతేనే చిత్త మనవలెను. పరమ భగవంతుడైన ఆయనకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదాలు, మిగతావి పాదాల కాదు. పురుషోత్తముడైన ఆయనను భావించే బుద్ధే బుద్ధి, లేకపోతే అది సద్బుద్ధి కాదు. ఆ దేవుళ్లకే దేవుడైన విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము చక్రాయుధం ధరించు ఆ నారాయణుని గాథలు విశదపరచు చదువు మాత్రమే సరైన చదువు. భూదేవి భర్త అయిన గోవిందుని గురించి బోధించేవాడే గురువు. ఆ విష్ణుమూర్తిని సేవించమని చెప్పే తండ్రే తండ్రి కాని ఇతరులు తండ్రులా కాదు. నాన్నగారు దేహి శరీరంలోని చేతులు, నాలుక, కళ్ళు, శిరస్సు, చెవులు, చిత్తం, పాదాలు, బుద్ధి ఒకటేమిటి? సమస్తమైన అవయవాలు విష్ణు భక్తిలో పరవశమై పవిత్రం కావలసిందే. లేకపోతే అతడు భగవంతుని విషయంలో కృతజ్ఞుడే. ప్రతిరోజు ప్రతి చదువు శ్రీహరి స్మరణలతో పునీతం కావలసిందే. ప్రతి గురువు, ప్రతి తండ్రి నారాయణ భక్తిని బోధించాల్సిందే. అవును, లోకైకరక్షకరు డైన విష్ణుమూర్తికి అంకితంగాని దేనికి సార్థకత లేదు. కంజాక్షునకుగాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రిగాగ వైకుంఠు పొగడని వక్త్రమే తరు ఢమఢమధ్వనితోడి ఢకగాగ హరిపూజనములేని హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాగ కమలేసు చూడని కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక విష్ణు భక్తి లేని విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. పద్మాల వంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి పనికి రాని శరీరం కూడా ఒక శరీరమేనా? కాదు.
అది గాలితో నిండిన కొలిమిలో గాలి కొట్టుటకు ఉపయోగపడు ఒక తోలు తిత్తి మాత్రమే. వైకుంఠవాసు డైన హరి నామం కీర్తించని అది నోరా? కాదు కాదు కాదు, ఢమఢమ అని మ్రోగు వాద్యం. హరిని పూజించని అది చేయి అవుతుందా? కాదు, అది ఒక కొయ్య తెడ్డు, చెక్క గరిటె. శ్రీపతిని చూడని కన్నులు కన్నులా. అవి ఈ శరీరం అనే గోడకి ఉన్న కిటికీలు మాత్రమే. చక్రాయుధుడు విష్ణుమూర్తిని ధ్యానించని ఆ జన్మ కూడా ఒక జన్మమేనా? అది క్షణికమైన నీటి బుడగ. వైష్ణవ భక్తి లేని పండితుడు 2 కాళ్ల జంతువు తప్ప వాడు పండితుడు కానే కాదు. ఈ పద్యరత్నాలు అములకం పోతన స్వకీయం. మూల వ్యాస భాగవతంలో లేనివి కనుక అములకం పోతన స్వంత కృతి కనుక స్వకీయం. అంతేకాదు, పరమ భాగవతులు ప్రహ్లాదుని మానసిక స్థితితో పాటు సహజ కవి మనోభావాలను కలగలిసినవి కనుక స్వకీయం కూడా అని నా భావన. తన మనోభావాన్ని, తను నమ్మిన భక్తి సిద్ధాంతాన్ని ఇక్కడ అంధేదుదయముల్ కమలాక్షు నర్చించు కంజాక్షునకుగాని సంసార జీముత అనే 4 పద్యాలలో వరుసగా ప్రహ్లాదుని నోట పలికించారనుకుంటాను. సంసార జీమూత సంఘంబు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌఘ జలరాశులింకునే హరిమనీషా బడబాగ్నిలేక ఘన విపద్గాఢాంధకారం బుళగునే పద్మాక్షును తిరవి ప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి కానవచ్చునే ముఖ్యమైన శాంగి కోదండ చింతనాంజనములేక తామరస గర్భునకునైన దానవేంద్ర రాక్షసేశ్వర, పెద్ద గాలి ప్రభంజనంలా విసరకపోతే గుంపులు కట్టిన కారు మబ్బులు విడిపోవు కదా. అలాగే చక్రధారి అయిన విష్ణుమూర్తి సేవ లేకుండా సంసార బంధాలు తొలగిపోవు. శ్రీహరి కైంకర్యం అనే అమూతపు వాన జల్లు కురవకపోతే సంసారాటవిలో చెలరేగే తాపత్రయాలు అనే భయంకరమైన దావాగ్ని చల్లారదు. బడబాగ్ని ప్రజ్వల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే శ్రీపతి చింతన ఉత్తేజమైతే ఎంత శక్తిమంతమైన పాపాలైనా పటాపంచలైపోతాయి. సూర్యుని కిరణాలు తాకితే ఎంతటి చీకటి తెరలైనా విడిపోతాయి. అలాగే కేశవ కీర్తనతో ఎంతటి విపత్తులు చుట్టుముట్టినా విరిగిపోతాయి. మహానిధులు గుప్తంగా ఉంటాయి. విష్ణుధ్యానము అనే అంజనం ఉంటే వాటిని కనుగొనగలం. సారంగం అనే ఖడ్గం, కోదండం అనే విల్లు ధరిస్తాడు విష్ణువు. విష్ణుభక్తి అనే అంజనం ఉంటే కాని నిర్మలమైన, నిరుపమానమైన, పునర్జన్మ లేని ముక్తి అనే పెన్నిధి అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. నాన్నగారు, ఆఖరుకి ఆ బహ్మదేవుడికి అయినా సరే ఇది తప్ప మార్గాంతరం లేదు అని ఇవ్విధంబున వెరపు మరపు నెరుంగక యులుకు సెడి పలిగడి కొడుకు నుడువులు చెవులకు ములుకుల క్రియ నొదవిన కడములదర పెదవులంకరచుతూ అదరిపడి గురుసుతినింగనుంగొని విమత కథనంబులు గరపినాడవని దానవేంద్రుండు ఇట్లనియే. ఇలా విష్ణుభక్తి ఒకటే తరుణోపాయం అంటూ ప్రహ్లాదుడు నదురు బెదురు లేకుండా చెప్తున్న పలుకులు తండ్రి హిరణ్యకశిపుడికి వాడి ములుగులు లాగా నాటుకున్నాయి. అతను కోపంతో ఉలిక్కిపడ్డాడు. కణతలు అదిరాయి.
పళ్లతో పెదవులు కొరుకుతూ ప్రహ్లాదుడికి చదువు చెప్తున్న శుక్రాచార్యుని కొడుకుతో శత్రుపక్షం విషయాలు నేర్పావన్నమాట అని ఇంకా ఇలా హుంకరించాడు. పటుతర నీతి శస్త్ర జయ పారకు చేసెదనంచు బాలు నీవటుకొని పోయి వానికి నర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు భృగు ప్రవరుండవటంచు నమిదిన్ కడగడ భ్రమణాకృతివిగాక యథార్థపు భ్రమణుండవే. నా కొడుకుని తీసుకువెళ్లి నీతి పాఠాలు బాగా నేర్పుతాను అన్నావు. ద్రోహబుద్ధితో అతనికి శత్రువు విష్ణుమూర్తి కథలు నూరుపోసావా? అయ్యయ్యో! పవిత్రమైన భృగువంశంలో పుట్టిన గొప్పవాడివి అని నమ్మి నా కొడుకును నీకు అప్పజెప్పాను కదయ్యా. బ్రాహ్మణ ఆకారంలో ఉన్నావు కాని నువ్వు నిజమైన బ్రాహ్మణుడవు కాదు. నిజమైన బ్రాహ్మణుడవు అయితే సరైన చదువు చెప్తానని ఇలా మోసం చేస్తావా? ధన్మేతర వర్తనులును దుర్మంత్రులునైన జనుల దురితములొందున్ మర్మములు కలచి కల్మష కర్ముల రోగములు పొందు కైవడి విప్రా. ఓయి బ్రాహ్మణుడా! చెడు నడతలు తిరిగే వారిని రోగాలు పట్టి పీడిస్తాయి. అలాగే ధర్మ మార్గం తప్పిన వాళ్లకు, కుటలమైన ఆలోచనలు చేసే వాళ్లకు పాపాలు చుట్టుకుంటాయి. ఆ పాపాలు వాళ్లను నానా బాధలు పెడతాయి తెలుసా? అని రాజునకు పురోహితుండు ఇట్లనియే. ఇలా మండిపడుతున్న హిరణ్యకశిప మహారాజుతో ప్రహ్లాదుని గురువు అయిన ఆ పురోహితుడు వినయంగా ఇలా చెప్పాడు. తప్పులు లేవు మా వలన దానవనాథ, తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రముల్ చెప్పము క్రూరులై పరులు చెప్పరు, మీ చరణంబులాన సుమ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీష ఎవరుంజెపెడిపాటిగాదు ప్రతి చింతదలంపుము నేర్పు కైవడిన్. ఓ రాక్షసరాజా! మా వల్ల ఏ తప్పు జరగలేదు. నీకు వ్యతిరేకంగా మేము ఎప్పుడూ ప్రవర్తించము. నీ పుత్రుడికి మేము విరోధి కథలు చెప్పలేదు. మరి ఎవరూ అంత సాహసం చేసి చెప్పలేదు. నీ పాదాల మీద ఒట్టు. మీ వాడికి సహజంగా అబ్బిన బుద్ధే తప్ప ఒకరు చెప్తే వచ్చింది కాదు. కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా శీఘ్రమే ఆలోచించు. మిత్రులము పురోహితులము పాత్రులమే మదియుగాక భార్గవులము, నీ పుత్రుని నిటువల చేయగ శత్రులమే దైత్య జలధి చంద్రమ వింటే. ఓ రాక్షసరాజా! నువ్వు రాక్షస కులం అనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు. వినవయ్యా! మేము నీకు ముందు నుండి స్నేహితులము, పురోహితులము, మంచి యోగ్యులము. అంతేకాదు భృగువంశంలో పుట్టినవాళ్లం. మేము నీకు మేలు కోరే వాళ్లము తప్ప నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేము శత్రువులము కాదయ్యా. అనిన గురునందనం కోపింపక దైత్యవల్లభుండు కొడుకునవలోకించి ఇట్లనియే. ఇలా శుక్రాచార్యుని పుత్రులు చండామార్కులు అనేటప్పటికీ ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు వారిపై కోపం విడిచిపెట్టాడు. తన కొడుకుతో ఇలా అన్నాడు. ఒజ్జలు చెప్పని మతి మజాతుడవైన నీకు మరి ఎవరి చేను జాతమయ్య బాలగా, తజ్జనులం పెరుగునుము తగనామ్రోలన్. ప్రహ్లాద, నువ్వేమో చిన్న పిల్లాడివి.
ఈ విషయాలు మీ ఉపాధ్యాయులు చెప్పలేదు. మరి నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి? నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? వాళ్ళెవరో నాకు చెప్పు అనిన తండ్రికి ప్రహ్లాదుండిట్లని. ఇలా అడుగుతున్న తండ్రితో ప్రహ్లాదుడు ఇలా అన్నాడు. అచ్చపు చీకటిం పడి అచ్చపు చీకటింబడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరి ప్రబోధముల్. అజ్ఞానం అనేది అసలైన కారు చీకటి. దాని మాయకు చిక్కి సంసారులు అనేకులు కోరికల వలలో పడి సంసారం సాగిస్తూ ఉంటారు. చస్తూ పుడుతూ మరల చస్తూ పుడుతూ ఇలా ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి విష్ణుభక్తి అంత సులువుగా పుట్టదు. ఇంకొకరు బోధించినా కలగదు. ఏమీ ఆశ చూపించినా, ఎంతటి దానాలు చేసినా అంటదు. ఆఖరుకి అడవులలోకి పోయినా ఫలితం ఉండదు. అంత తొందరగా శ్రీహరి మీదికి మనసు పోతుందా? చెప్పు. హరిభక్తి లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలాలు ఫలించాలి. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములుగై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరడగందుర కించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృద కర్ములు దానవేశ్వరా. తండ్రి రాక్షసేశ్వర, గుడ్డివాడు మరొక గుడ్డివాడి సాయం తీసుకుని ఏ వస్తువును విశేషంగా తెలుసుకోలేడు కదా. అదే విధంగా విషయాసక్తులై కర్మబంధాలలో చిక్కుకున్నవారు శ్రీహరిని చూడలేరు. కొందరు పుణ్యాత్ములు మాత్రం గొప్ప విష్ణుభక్తుల పాదధూళి తమ తలమీద ధరించి కర్మలను త్యజించి పూత చిత్తులు అవుతారు. అంతట వారు వైకుంఠవాసుని వీక్షించగలుగుతారు. శోధింపంబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వెయ్యేటికిన్ గాథల్ మాధవ సేముషీ సరణి సంగత్యంబునంగాక గాథల్ మాధవ సేముషీ తరణి సంగత్యంబునంగాక దుర్మేధం దాటగవచ్చునే సుతవధూమీనోగ్రవంచామదక్రోధోల్లోల విశాల సంశ్రుతి మహాఘోరామిదాంభో నిధిన్. ఓ తండ్రి దానవేంద్ర, శాస్త్రాలు, కథలు, గాథలు అన్ని చదివి మధించాను. ఈ సంసారం ఒక భయంకరమైన మహాసముద్రం వంటిది. ఈ సంసార సాగరంలో భార్య, పుత్రులు, తిమింగలాలు, కామం, క్రోధం మొదలైనవి ఉగ్రమైన కెరటాలు. ఇలాంటి ఘోరమైన సముద్రాన్ని దాటాలంటే అతి తెలివి, అనవసరమైన వాదప్రతివాదాలు తోటి సాధ్యం కాదు. ఈ చదువు సంధ్యలు ఏవి ఎందుకు పనికి రావు. ఒక్క హరిభక్తి అనే నౌక మాత్రమే తరింపజేయగలదు.
అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువ సేయక రక్కసుల రేడు తన తొడలపైనుండ నీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేడు చూపులు మింట మంటలగయ మంత్రులంజూచి ఇట్లనియే. ఇలా పలుకుతున్న పుత్రుడిని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు గదిమాడు. ఒక్కసారిగా పుత్ర ప్రేమ పోయింది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును ఒక్క తోపు తోసేశాడు. తీవ్రమైన కోపంతో కళ్లల్లోంచి నిప్పులు రాలుతుండగా మంత్రులతో ఇలా అన్నాడు. క్రోడం వైపిన తండ్రి చంపెననితా క్రోధించి చిత్తంబులో వీడంజేయడు బంటు భంగి హరికిన్ విద్వేషికిన్ భక్తుడయ్యోడన్నకట ప్రాణవాయువులు వీడొప్పించుచున్నాడు నాతోడన్ వైరము పట్టే ఇట్టి జనకద్రోహిన్ మహిన్ కంటిరే. విష్ణువు మాయావరాహ రూపంలో వచ్చి సాక్షాత్తు తన పెనతండ్రిని చంపేశాడని బాధ లేకుండా సిగ్గులేని వీడు మన వంశ విరోధికి బంటు లాగా భజన చేస్తాడా? పైగా నాతోటే విరోధానికి సిద్ధపడతాడా? అమ్మో! వీడు తన ప్రాణాలను సైతం అప్పజెప్పేస్తున్నాడు. ఇలా కన్న తండ్రికే ద్రోహం తలపెట్టే కొడుకును లోకంలో ఎక్కడైనా చూసారా? బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, సప్తమ స్కంధము, ఘట్టములు 6, ప్రహ్లాద చరిత్రము,